విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు బాధిత గ్రామాల్లో పరిస్థితి నీరుకప్పిన నిప్పులా మారింది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం తదుపరి ప్రక్రియ కోసం వడివడిగా అడుగులు వేస్తుంటే తమ ప్రాణాలు పోయినా భూములు మాత్రం ఇచ్చేది లేదని ఉద్యమానికి సిద్దమవుతున్నారు రైతులు. వీరికి వామపక్ష నాయకుల మద్దతు తోడవడంతో ఉద్యమానికి మరింత ఊపు వచ్చింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని తీర ప్రాంతం ఎయిర్పోర్టుకు అనుకూలమన్న కేంద్ర సూచనలతో ఇక్కడ భూసేకరణకు సిద్ధమైంది ప్రభుత్వం. ఇక్కడి 9 గ్రామాల పరిధిలో 5,311 ఎకరాల సేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై ఆయా గ్రామాల ప్రజలు భగ్గుమంటున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన నిరసనలకు తెరలేపారు. వీరికి అఖిలపక్షం మద్దతుగా నిలవటంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో గ్రామాల్లోకి ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా అడ్డుకోవాలని తీర్మానించుకున్నారు బాధితులు. బుధవారం గ్రామాల్లోకి కలెక్టర్ నాయక్తో పాటు డిప్యూటీ కలెక్టర్లు అనిత, శ్రీలతలు విడివిడిగా గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో చర్చించేందుకు సిద్ధపడ్డారు. స్థానికులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాం తప్ప భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు గ్రామ ప్రజలు. ప్రభుత్వానికి కోర్టు మధ్య ఏం తెలియదు కానీ బంజరు భూమి ఉందని ఎయిర్పోర్ట్ కానీ మానేసి పేద రైతులు ఎకరం పక్కన 10 సెంట్లు ఉన్నటువంటి కనీసం అప్పులు కూడా తీర్చుకోలేం, పెళ్లిళ్ళు చేసుకోలేం, చదువు చేయించుకోవడం వల్ల ఈ మీ ముంజేరు గ్రామాలు సాగిపోసిన గ్రామం రైతులు లేపేసి ఇల్లు దోహాలు లేపేసి రోడ్డు ఎక్కించాలని మీకు ఎక్కడో అపార్ట్మెంట్ కట్టిస్తా పర్వాలేదు కదా వెళ్ళిపోండి, మంచి ప్యాకేజ్ ఇస్తారు. ఏం ప్యాకేజ్ ఇస్తారండి? సీఎం గారు మన వాళ్ళకించి మా ముంజేరు ఏరియాలో ఎయిర్పోర్ట్ రావాలని కోరుతున్నాం సార్. కొన్నాళ్లుగా వివాదంగా మారిన ఎయిర్పోర్ట్ అంశం రోజురోజుకు జటిలమవుతోంది. సున్నితమైన సమస్యను సరైన ప్రణాళిక లేక అధికార యంత్రాంగం మరింత కఠినతరం చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ప్రతిపాదనలు వచ్చిన సమయంలో అంగీకరించిన స్థానికులు అధికారుల విధానాలతో ఇప్పుడు తిరుగుబాటుకు దిగుతున్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదు మేరకు స్థానికులపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో బాధిత గ్రామాల ప్రజలు, ఉద్యమకారులు అఖిలపక్ష నాయకులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ జీవితాలే ఎక్కువ అండి. ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క జీవితం ఆధారపడి ఉంది కాబట్టి ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మేము మా గ్రామస్తులు సుమారు మా పంచాయతీతో పాటు 4-5 పంచాయతీలు ఉన్న 10,000 మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నాం. 10,000 మందికి 10,000 జీవితాలు పోతుంది కాబట్టి మాకు ఎయిర్పోర్ట్ కన్నా మా జీవితం మాకు ఇబ్బంది కావాలని చెప్పి మేము కోరుకుంటానండి. ఒక అధికారి కానీ ఒక నాయకుడు కానీ ఎవరైనా ఎయిర్పోర్ట్ అని ముంజేరు వస్తే మాత్రం మా గ్రామంలో అడుగు పెడితే మాత్రం వాళ్ళ ప్రాణాలను పోతే మా ప్రాణాలను పోతాయండి. అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని మేమందరం కూడా హెచ్చరిస్తున్నామండి. ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పరిస్థితిని చేయి దాటేలా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎయిర్పోర్టు అంశం జిల్లాలో అలజడి రేపుతుంది.